వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ. వ్యాధుల పట్ల వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకూరు ఏరియా ఆసుపత్రిలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఉండే గర్భిణీ స్త్రీలలో రక్తహీనత అధికంగా కనిపిస్తున్నదని, దాని నివారణకు ఆరోగ్య సిబ్బంది వారికి అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన సూచించారు. ప్రతిరోజు 3 నుండి 4 లీటర్లు క్యాన్సర్ పేషెంట్లకై ఆసుపత్రులకు సిఫారసు చేస్తున్నామని, దీన్ని బట్టి ఆలోచిస్తే క్యాన్సర్ ఏ స్థాయిలో ప్రబలుతుందో అర్థమవుతుందని, క్యాన్సర్ పట్ల ప్రజలు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలన్నారు. గుర్రం లక్ష్మీ ప్రసన్న, పొలేటి అక్కయ్య, రాయపాటి కోటేశ్వరరావు, పూనూరు మహాలక్ష్మి. కేంద్ర ప్రభుత్వం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంలో ఈ దేశవ్యాప్తంగా స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అని చెప్పి ఈ దేశంలో ప్రతి పేదవాళ్ళకి అలాగే దేశంలో అన్ని వర్గాల ప్రజలకి ఆరోగ్య సేవలు అందించాలని చెప్పి ఒక స్పెషల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా ఈ క్యాంపు నిర్వహించి పేదవాళ్ళకి మన గ్రామాల్లో ఈరోజు కూడా మనకి స్వతంత్రం వచ్చి 78 years అయిపోయినా కూడా ఈరోజు కూడా గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో అనేక రకాలుగా అనేక పోషక ఆహారాలు అందిస్తున్నా కూడా అంగన్వాడీ సెంటర్లో వాళ్ళకి దీని మీద పూర్తిగా అవగాహన లేక అనేక ప్రెగ్నెన్సీ టైంలో అనేక ఇబ్బందులు కూడా గురవుతూ ఉన్నారు. మన అందరం కూడా అటువంటి భారత్ కాదు, మంచి మన భారతదేశాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి మన ప్రధానమంత్రి గారి ఆలోచనని మన అందరం కూడా గ్రౌండ్లో ఈరోజు కూడా రోజుకి 3-4 క్యాన్సర్ పేషెంట్లకి లెటర్లు ఇచ్చే పరిస్థితి ఉందంటే ప్రజల్లో దీని మీద అవగాహన కార్యక్రమాలు మన హెల్త్ డిపార్ట్మెంట్లో ఆశా వర్కర్లు కానీ అలాగే ఏఎన్ఎంస్ కానీ ఏరియా హాస్పిటల్ అలాగే మన మన మండలాల్లో ఉన్న హెల్త్ సెంటర్లో కూడా వీటి మీద ఏదో మనం ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టింది, మనందరం కూడా దాంట్లో పాల్గొన్నాం అయిపోయిందనే ఆలోచనతో కాకుండా గ్రామాల్లో కూడా వీటి మీద అవేర్నెస్ క్యాంపులు నేను మండలాల్లో పోయినప్పుడు కంపల్సరిగా మండలంలో చెప్తా ఉన్నా. మీరు విలేజ్ల్లోకి ఎప్పుడన్నా ఒక క్యాంపులు పెట్టారా అంటే పోతున్నాం సార్ అంటారే కానీ కనీసం దాని మీద పూర్తిగా గ్రామాల్లో ఇంకా కూడా మన పల్లెటూరు వాతావరణం మన కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఎవరైతే మండల పరిధిలో ఉన్న హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు కూడా గ్రామాల్లో అప్పుడప్పుడు స్పెషల్ క్యాంపులు పెడితే వీటి మీద కొంత అవగాహన, దేనివల్ల ఈ జబ్బులు వస్తున్నాయని చెప్పే దాని మీద వాళ్ళని కొంచెం అవగాహన ఏర్పాటు చేస్తే తప్పకుండా కూడా వీటన్నిటి బారి నుంచి మనం వాళ్ళని కాపాడే వాళ్ళం అవుతామని చెప్పి వీటన్నిటికి కూడా మీరు కూడా వాళ్ళకి సహకారాలు అందిస్తూ సేమ్ టైం వాళ్ళకి కూడా అవగాహన కూడా కల్పించాలని చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్లందరినీ కూడా నేను కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మన సూపరింటెండెంట్ గారికి కూడా ఆ రోజు 1994లో ఈ హాస్పిటల్ని 30 పడకల హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్ కూడా తీర్చిదిద్దడం ఆ రోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత ఈరోజు కూడా రోజుకి 500-600 మంది పేదలు ఈ హాస్పిటల్కి వచ్చి వైద్యం అందిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా చాలా సంతోషం. ఇంకా కూడా మనం దీన్ని మెరుగుపరిచి మన ప్రాంతానికి కూడా పరిశ్రమలు వస్తున్నాయి. వాళ్ళ ద్వారా వచ్చే సిఎస్ఆర్ ఫండ్ కూడా ఈ హాస్పిటల్కి ఖర్చు పెట్టించే దానికోసం నేను తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నా. దీన్ని
మంచి మోడల్గా తయారు చేసి హాస్పిటల్లో మన కార్పొరేట్గా హాస్పిటల్కి తగ్గట్టుగా ఇందాక సోదరు ప్రసాద్ గారు చెప్పినట్లు జీర్ణకోశ వ్యాధులకు సంబంధించిన మెషినరీలు లేక ఒక్కొక్క పేషెంట్ 7-8 వేలు ఖర్చు పెడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఇవన్నీ కూడా నా దృష్టిలో కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ హాస్పిటల్ బాగు కోసం నేను పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి డాక్టర్స్ కూడా మీరు వచ్చే పేషెంట్లకు కూడా ఈ డయాలసిస్ సిస్టంలో కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను మొన్న కూడా మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళా. మీరు కూడా వచ్చిన పేషెంట్లని కొంచెం మనం కూడా ఇంకా పేషెంట్లు మన హాస్పిటల్కి ఎక్కువ మంది వచ్చే విధంగా మీరు కూడా మీ సర్వీస్లో మెరుగుపరచాలని చెప్పి, అలాగే హాస్పిటల్కి నియోజకవర్గానికి మాకు అందరికీ ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ స్వశక్తి పరివార్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉంది. అలాగే పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలి, హాస్పిటల్కి పోతే డబ్బులు ఇబ్బంది పడకూడదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా హెల్త్ పాలసీ కూడా ఇన్సూరెన్స్ పాలసీ కూడా 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా పేదలకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉంది. అలాగే CMRF చెక్కులు కూడా పేదవాడికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 15 నెలల్లోనే